వైఖరి గురువింద చెందంగా ఉంది. మరి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి భవన్లో ప్రగతి భవన్లో కూర్చోరు. మరి అలనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చినా వారి కార్యాలయం క్యాంపు కార్యాలయం బేగంపేట దగ్గర కట్టించినారు. దానికి ప్రగతి భవన్ అని పేరు కూడా పెట్టారు. కానీ ప్రగతి భవన్లో కూర్చోకుండా రేవంత్ రెడ్డి గారు అదేదో చిన్నతనంగా ఫీల్ అయి అక్కడ బట్టి విక్రమార్క గారికి సీతక్క గారికి అకామిడేషన్ ఇచ్చినారు. మరి రేవంత్ రెడ్డి గారు పాటించింది నేను ఎందుకు పాటించాలనుకున్నారేమో. ఇక్కడ ఉన్న మరి ఎమ్మెల్యే గారు కూడా క్యాంపు కార్యాలయానికి ఏనాడు కూడా వచ్చిన సందర్భాలు లేవు. అదేవిధంగా నిన్నటికి నిన్న కాంగ్రెస్ గుండాయిజం ఎంతవరకు బరితెగించిందంటే గజ్వేల్లో ఉన్న క్యాంపు కార్యాలయానికి వెళ్లి నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూ దౌర్జన్యంగా తాళాలు బలగొట్టి లోపలికి వెళ్లి ఫర్నిచర్ డ్యామేజ్ చేసి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టే ప్రయత్నం చేసినారు. మేము అదే అడుగుతా ఉన్నాం, మీకు వర్తించదా ఈ విషయం అని అడుగుతా ఉన్నాం. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు వర్తించదా అని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుండాయిజం చేస్తా ఉన్నారు. ఈ రోజు మేము నిరసన వ్యక్తం చేయడానికి వస్తే కూడా మరి ఇక్కడున్న పోలీస్ వాళ్ళు మా మీద అరెస్ట్ చేస్తా ఉన్నారు. మంచి పద్ధతి కాదు. మరి కాంగ్రెస్ పార్టీలు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం, మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు కనుక చేస్తూ ఉంటే ముందు మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ ముఖ్యమంత్రి గారు క్యాంపు కార్యాలయాల్లో ఉంటున్నారా చెక్ చేసుకోండి. మీరు దమ్ముంటే మీరు రేవంత్ రెడ్డిని అడగండి, వచ్చి క్యాంపు కార్యాలయంలో కూర్చోమని చెప్పండి. ఎందుకు కూర్చోరు? ఎందుకు? అది అఫీషియల్ బిల్డింగే కదా. అఫీషియల్ బిల్డింగ్ లో కూర్చోడానికి ఏం బాధ? ఈ రోజు ఆయన ఇంటి చుట్టూ కంచె వేసుకుంటున్నాడు. 100 కోట్లు ఖర్చు పెట్టి, ఒకవైపు డిప్యూటీ సీఎం, ఇంకోవైపు సీఎం 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ సొంత ఇంటికి రెనోవేషన్ చేయించుకొని కంచె వేయించుకుంటా ఉన్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల సొమ్మును లూటీ చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ముందు మీరు నీతివంతంగా ఉండండి, నీతులు వేరే వాళ్ళకి చెప్పండి అని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మీరు నిజాయితీగా ఉండండి. మీరు మాకు చెప్పే ముందు, కేసీఆర్ గారు చెప్పే ముందు 1 వేలు పెట్టి చూపిస్తే 4 వేలు మీ వైపు చూపిస్తున్నాయనే మాట మర్చిపోవద్దు. మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చి ముఖ్యమంత్రి కార్యాలయంలో నివాసం ఉండాలి, అక్కడే ఉండి పాలన జరపాలని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా జరిగి తీరాలి. జై